అమెరికా, ఇజ్రాయెల్ కూడా అందని ఒక కింగ్ పిన్ ఇరాన్‌లో ఉన్నాడు. అతనెవరో ఇప్పటికీ అర్థం కావట్లేదు. జుట్టు పట్టుకుంటున్నారు. ఇప్పటికీ అనేకం ఇరాన్‌లో అధ్యక్షుడి భవనంలోకే ఎళ్లి చంపేసినటువంటివి ఉన్నది. హమాస్ అధ్యక్షుడిని ఇరాన్ సెక్యూరిటీ ఉండగా మిలిటరీ దాంట్లోనే చంపేసినయి ఉన్నాయి. ఇరాన్‌ని ఫుట్‌బాల్ ఆడిచ్చేసింది ఇజ్రాయెల్. ఇరాన్‌లో అణువణువు వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు రూటు మారింది. ఇజ్రాయెల్ వల్ల కావట్లేదు, అమెరికన్ సీఐఏ వల్ల కావట్లేదు. ఎందుకంటే మొక్తజా ఖొమైనీ ఎక్కడున్నాడో ఈ రోజు వరకు కనిపెట్టలా. మొక్తజా ఖొమైనీ తీవ్రంగా గాయపడ్డ మాట వాస్తవం, బతికున్నాడో లేదో తెలియని మాట వాస్తవం. స్టిల్ ఇరాన్ కూడా ధృవీకరించటం లేదు. ఎక్కడున్నాడో చెప్పదు. ఆయన పేరుతో ప్రకటనలు మాత్రం వస్తుంటాయి. పోనీ అదంతా పక్కన పెడితే ఐఆర్జీసీ, ఆర్మీ ఇంతమంది ఎవరికి వాళ్ళే అయ్యున్నా సరే ఆర్గనైజర్‌గా ఎవడో నడుపుతున్నాడు. వాడి ఒత్తిడికి అమెరికా కూడా తల ఒగ్గి చివరికి గతంలో స్తంభింపజేసిన ఖతార్‌లోని ఆస్తులు విడిపెట్టడం, అట్లాగే యుద్ధాన్ని ముగించుకొని వెనక్కి పోవడానికి సిద్ధపడడం, యుద్ధం మానేయడం జరిగింది. ఎలాంటి ప్రెషర్ చేశాడు? గల్ఫ్ దేశాల మీద దాడులు, అమెరికన్ బేసుల మీద దాడులు. ఇదంతా కంటిన్యూగా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. భయపడుతోంది, బెదురుతోంది, గెలిచామన్నట్టుగా డ్రామాలాడుతూ వెనక్కి వెళ్తానంటోంది అమెరికా. కానీ మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, నీ దమ్ముంటే రా అని చెప్తోంది ఇరాన్. ఈ చెప్పేవాడి వెనకాల ఎవరో ఉన్నారు. అదెవరో కనిపెట్టలేక గిలగిల్లాడుతున్నాయి ఇజ్రాయెల్, అమెరికా.